పవన్ కళ్యాణ్తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పూణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్తో విడాకుల తర్వాత రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించారు. పూణేకు చెందిన ఓ వ్యాపారవేత్తను ఆమె రెండో వివాహం చేసుకోవాలని భావించింది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా రేణు దేశాయ్ విడుదల చేశారు. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అసభ్యకరంగా మెసేజ్లు పెడుతూ ఆమెను వేధించారు. ఈ విషయంలో రేణు దేశాయ్ సైతం పవన్ అభిమానులకు కౌంటర్ ఇచ్చారు. మీ అభిమాన హీరో మరో పెళ్లి చేసుకోవచ్చు కానీ నేను చేసుకుంటే తప్ప అంటూ అభిమానులను ప్రశ్నించారు. తాజాగా పవన్ కళ్యాణ్ సాంగ్ కు సంబంధించి ఓ పోస్ట్ చేశారామె. పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ చిత్రానికి ఆమె ఎడిటర్ గా పనిచేశారు. తాజాగా దీనికి సంబంధించిన విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఖుషీ సినిమాలోని ఏ మేరా జహా అనే సాంగ్ క్లిప్ ని పోస్ట్ చేశారు. ఈ సాంగ్ కి ఎడిటర్ రేణు దేశాయ్ గా పనిచేశారు. ఈ సాంగ్ గురించి రేణు దేశాయ్ చెబుతూ, ఇది నేను ఫస్ట్ టైం 21 ఏళ్ల వయసులో ఎడిట్ చేసిన పాట. ఈ పాటలో ప్రతి ప్రేమ నాకు గుర్తుంది అని రేణు దేశాయ్ పేర్కొంది. ఈ పోస్టు వైరల్గా మారింది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గురించి రేణు దేశాయ్ ఇటీవల కాలంలో తరచూ మాట్లాడుతున్నారు. దీంతో అభిమానులు రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ను మర్చిపోలేకపోతుందంటూ కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్తో కలిసి రేణు దేశాయ్ 2 సినిమాల్లో నటించింది. బద్రి, జానీ సినిమాల్లో పవన్కు జోడీ రేణు దేశాయ్ కనిపించారు. ఆ సమయంలోని వీరి మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమ సహజీవనంగా మారి ఆ తర్వాత పెళ్లి వరకు దారితీసింది. బద్రి చిత్రంతో ఏర్పడ్డ పరిచయంతో పవన్ రేణు దేశాయ్ ప్రేమలో పడ్డారు. సహజీవనం చేశాక ఆకీరా పుట్టాక పెళ్లి చేసుకున్నారు. పవన్ను పెళ్లి చేసుకున్న తర్వాత రేణు దేశాయ్ సినిమాలకు దూరంగా ఉంది. అంతేకాకుండా పవన్తో తప్పిస్తే మరే హీరోతో కూడా రేణు దేశాయ్ నటించలేదు.